ఓం హ్రీం బగళాంబాయ నమః. యాస్ట్రోజీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశి ఫలాలు, జాతక సమస్య, తగు పరిష్కార మార్గాలు మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈ రోజు నేను తెలియజేయాలనుకున్న అంశము వార్షిక ఫలాలు, అంటే సంవత్సర ఫలితాలు. ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని, అనుకూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాలు ఏమిటి, ఎటువంటి దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహార ప్రక్రియను పాటించాలి ఈ సంవత్సరంలో, దాంతోపాటుగా దశమహావిద్యలో ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఈ సంవత్సరం ఆరాధించడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, శుభ అశుభ విషయాలు అన్నింటినీ కూడా క్లుప్తంగా ప్రతి రాశి వారికి తెలియచేయడం జరుగుతుంది. ప్రథమంగా ముందుగా ఈ ధనుసు రాశి వారి ఫలితాలను మనం పరిశీలన చేసినట్లయితే, చాలా కాలంగా ఎన్నో రోజులుగా చాలా ఇబ్బందులు, కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రాశి ధనుసు రాశి. ఎందుకంటే ఈ యొక్క 7 నాటి శని ప్రభావం, పాపకర్తరి అంటే మీ యొక్క ధనుసు రాశికి వృశ్చికంలో కేతువు, మీ యొక్క ద్వితీయంలో మకరంలో శని భగవానుడు. ఈ స్థితి అంటే ఈ రెండు కర్తరి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇలా క్రాస్గా ఉంటుంది కదా. ఈ రెండుటి మధ్య, ఈ పాపగ్రహాల మధ్య ధనుసు రాశి ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ధనుసు రాశి వాళ్ళు. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఇబ్బందులు పడటం జరుగుతూ వచ్చింది. ధనుసు రాశి వారికి కష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఫలితాలు రాని సందర్భాలు, అన్ని విషయాల్లో వెనుకంజ. అయితే కొంతమంది వ్యక్తిగత జాతకాలు కనుక బాగున్నట్లయితే, వ్యక్తిగత జాతకంలో కనుక శని భగవాన్ స్థితి, మిగతా గ్రహాల స్థితి, జరుగుతున్నటువంటి దశ అంతర్దశను బట్టి కొంత మార్పులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం ధనుసు రాశి వారికి గోచార ఫలితాల్లో మాత్రం ఇబ్బందులే ఉంటాయి. చాలా వరకు ఈ ఇంపాక్ట్ అనేది మీ వ్యక్తిగత జాతకం మీద కూడా పడేటువంటి ఆస్కారం, ఎక్కువగా ఇబ్బందులు పడిన రాశి ధనుసు రాశిగా చెప్పవచ్చు. అటువంటి ఇబ్బంది నుంచి ఈ సంవత్సరం ఒక గుడ్ న్యూస్ గా చెప్పేటువంటి విషయము, అటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క 7 నాటి శని ప్రభావం మీ మీద లేదు. ఎప్పటి నుంచి మారుతున్నాయి ఈ గ్రహస్థితులు, ఏ గ్రహం ఎక్కడికి మారుతుంది, ఏ డేట్లు మారుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాము. వాస్తవానికి మనం ఉగాది నుంచి ఫలితాలు చెప్పుకోవాలి, కానీ ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఈ క్యాలెండర్ మారుస్తూ ఉన్నాం కాబట్టి, ఈ వెస్టర్న్ క్యాలెండర్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కాబట్టి, చేయాల్సిన పరిస్థితి కాబట్టి, సో సంవత్సరం మారింది అనేటువంటి భావన మనలోకి వస్తున్నది. అందువల్ల ఈ జనవరి నుంచి కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూస్తాను. అయితే ఏప్రిల్లోనే ఈ 4 గ్రహాల స్థితి, 4 గ్రహాలు ఎందుకన్నాను, పెద్ద గ్రహాలను మాత్రమే ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పేటువంటి సందర్భంలో తీసుకునేటువంటి ఆస్కారం, పరిగణలోకి తీసుకునేటువంటి ఆస్కారం. ఈ యొక్క 4 గ్రహాలు ఏమిటంటే శని భగవానుడు, బృహస్పతి, రాహువు, కేతు. ఈ 4 గ్రహాల స్థితి మార్పును బట్టి సంవత్సర ఫలితాలు చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ కాలము ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహాలు 2.5 సంవత్సరము, 1 సంవత్సరము, 1.5 సంవత్సరం ఉండేటువంటి గ్రహాలు కాబట్టి మనం చెప్తున్నటువంటి ఫలితాలు సంవత్సరం రోజులు కాబట్టి ఇలా ఈ గ్రహాలను మనం తీసుకొని చెప్పాలి కూడా. అయితే ఈ శని భగవానుడు ఏప్రిల్ 29వ తారీఖున 2022వ సంవత్సరంలో ఏప్రిల్ 29న ఆయన యొక్క స్థితిని మార్చుకొని మకరం నుంచి కుంభంలోకి ఒక అడుగు ముందుకు వేసి కుంభంలోకి మారుతున్నారు. బృహస్పతి గ్రహం కూడా ఏప్రిల్ 11వ తారీఖున కుంభం నుంచి మీనంలోకి మారుతుంది. కొంచెం ముందుగానే, శని భగవాన్ కంటే ముందుగానే కుంభం నుంచి మీనంలోకి, అంటే మీ 4వ స్థానంలోకి. శని భగవానుడు 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి. ఈయన 2.5 సంవత్సరం ఉంటాడు ఈ శని భగవానుడు, ఎక్కువ కాలం అన్ని గ్రహాల కంటే. ఇక రాహుకేతువులు, వీళ్ళు అన్ని గ్రహాలు సమయంగా తిరుగుతుంటే ఈ రాహుకేతువులు మాత్రం అపసమయంగా తిరుగుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వృషభంలో ఉన్నటువంటి రాహువు మేషంలోకి ఏప్రిల్ 12వ తారీఖున మారుతున్నారు. కేతువు కూడా అదే సందర్భంలో ఏప్రిల్ 12వ తారీఖున వృశ్చికంలో ఉన్నటువంటి ఆ యొక్క కేతువు వెనకకు జరిగి తులలోకి మారడం జరుగుతుంది. అన్ని గ్రహాలు ముందుకు వెళ్తుంటే వీళ్ళు వెనక్కి వస్తారు, అంటే సవ్యంగా తిరుగుతుంటే వీళ్ళు అపసవ్యంగా తిరిగేటువంటి గ్రహాలు రాహు కేతువులు. అయితే ఈ 4 గ్రహాలు దృష్టిలో ఉంచుకొని
ఏప్రిల్ నుంచి ఎలా ఉంటాయి డిసెంబర్ వరకు అనేటువంటి విషయాన్ని ఫలితాలు తెలియజేస్తాను. తరువాతగా ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. అయితే కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాలు వక్రించడం జరుగుతుంది. వక్రించడము అంటే రెట్రోగ్రేడ్, వక్రగమనము, వెనక్కి తిరగడం జరుగుతుంది. వాస్తవానికి వెనక్కి తిరగవు, స్టేబుల్గా ఉంటాయి. కానీ భూమి నుంచి మనం చూసినప్పుడు మనం భూమి తిరుగుతూ ఉంది, మిగతా గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి మిగతా గ్రహాలు ముందుకు వెళ్తుంటే ఈ గ్రహం ఆగిపోయిన సందర్భంలో ఎలా అనిపిస్తుంది అంటే వెనక్కి తిరిగినట్టుగా అనిపిస్తుంది. వరుసగా 2 ట్రైన్లు వెళ్తున్నప్పుడు 3 ట్రైన్లు వెళ్తున్నప్పుడు చూస్తే ఎలా ఉంటుంది, మనం ఆగిపోతే వాళ్ళు ముందుకు వెళ్తుంటే మనం వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇటువంటి భావనే ఈ జ్యోతిష్యంలో కలిగి ఈ రెట్రోగ్రేడ్, ఈ వక్రగమనం గురించి మనకు మహర్షులు తెలియజేసి ఉన్నారు. ఆ వక్రించే సందర్భంలో కొన్ని మార్పులు ఉంటాయి ఫలితాలు. కొన్ని ఇబ్బందికర మార్పులు అనుకోవచ్చు, కొన్ని మంచి మార్పులు అనుకోవచ్చు. సందర్భాన్ని బట్టి గ్రహం వక్రించినప్పుడు మనం అప్పుడు చెప్పుకుందాం ఆ డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు, ఎలాంటి ఫలితాలు ఎవరి మీద ఎలా పడతాయి అనే విషయాన్ని ఆ సందర్భంలో, ఆ వక్రించే సందర్భంలో తెలియజేద్దాం. అందువల్ల ఇప్పుడు అనుకోగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసేటువంటి అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి. ఇక ఈ ధనుస్సు రాశి వారి ఫలితాలు చూసినట్లయితే చాలా వరకు రిలీఫ్ వస్తుందని చెప్పవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ప్రధానంగా తృతీయంలో శని భగవానుడు, మంచి విషయం. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి హోదా పెరుగుతుంది. ఉద్యోగ విషయాలన్నీ కూడా సానుకూల పడతాయి. ప్రమోషన్స్ వచ్చేటువంటి ఆస్కారం కనపడుతుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. ధనమూలకంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాలకు ఆస్కారం కనపడుతూ ఉంది. ఎందుకంటే చతుర్థ భావంలో ఆ యొక్క బృహస్పతి గ్రహం కుటుంబ స్థానంలో దేవగురు ఉన్నారు కాబట్టి దేవగురు ఏం చేస్తారంటే శుభకార్యాలు చేస్తాడు. బృహస్పతి అంటేనే స్ప్రెడింగ్, ఏదైనా స్ప్రెడ్ చేయటం. ఆయన ఆక్సిజన్ లాగా, ఆక్సిజన్ లేని స్థలం అంటూ ఉండదు కాబట్టి చాలా వరకు ఇటువంటి స్ప్రెడ్ చేయడం కాబట్టి 4వ స్థానంలో ఆనందాన్ని పంచడం, కుటుంబంలో ఆనందాన్ని ఇస్తాడు. మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి. వెహికల్ కానివ్వండి, ప్రాపర్టీ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఫర్నిచర్, బిల్డింగ్ ఏదైనా సరే మీ యొక్క ఇంటి సరౌండింగ్స్ అన్ని కూడా ఆహ్లాదకరంగా మారుతాయి. ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు. గృహ వాతావరణము, సంతోషకర వాతావరణాన్ని మీరు అనుభవించేటువంటి ఆస్కారం అది ధనుసు రాశి వారి ఈ సంవత్సరంలో. మీకు ఏదైనా గతంలో ఉన్నటువంటి చిక్కులు అంటే ఈ గృహ సంబంధిత లిటిగేషన్స్, ఏమైనా డాక్యుమెంటేషన్ ప్రాబ్లం అనుకోండి, న్యాయస్థాన విషయాల్లో ఇబ్బందులు, ఈ కోర్టు విషయాలలో ఇబ్బందులు ఉంటే అవి సానుకూల పెట్టడము, ఈ భూ వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవటము, ఇదంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఈ యొక్క ఆస్తి పంపకాలు ఎవరైనా చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాతగా ఆస్తి పంపకాలు జరిగినట్లయితే ధనుసు రాశి వారు కూడా దాంట్లో ఉన్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. లాభం చేకూరేటువంటి ఆస్కారమే కనిపిస్తుంది. ఇక మీ ఏకాదశ స్థానంలో కేతు, ఇది మంచి విషయమే. పట్టుదల పెరుగుతుంది, చేయాల తపన పెరుగుతుంది, దైవ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. కేతు మోక్ష వైరాగ్య కారకం. మోసపోయేటువంటి ఆస్కారం లేదు. మోక్షము మంచి విషయమే, మోక్షం కలుగుతుంది అంటే దైవ దర్శనాలు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించేటువంటి ఆస్కారం ఉంటుంది. వైరాగ్యం కలిగేటువంటి ఆస్కారం లేదు. ఈ మూడికి కారణం అవుతున్నారు కాబట్టి ఏ విషయాలు బాగుంటాయంటే ఈ 3 విషయాలు అనుకూలంగానే ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. కేతు వల్ల మంచి జరుగుతుంది. గత కొంతకాలంగా ఈ వృశ్చికంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతు మీకు అసహనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏం చేస్తాంలే, రోజు చేసే పనే కదా, లేదంటే ఎంత కష్టపడుతూ ఉన్నా ఫలితాలు రావట్లేదు, అటువంటి ఒక ఇబ్బందికర వాతావరణాన్ని, ఇబ్బందికర మనస్తత్వాన్ని ఇన్ని రోజులు మీకు ఇచ్చాడు. అటువంటి తత్వం అనేది తగ్గిపోయింది, బాగానే ఉంటుంది. ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు ధనుసు రాశి వారికి. అయితే మీ పంచమ భావంలో ఉన్నటువంటి రాహు, ఈ మేషంలో ఉన్నటువంటి రాహు, ఈయన కొంత విద్యార్థులకు మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణాన్ని కలుగు చేసేటువంటి ఆస్కారం. ఇబ్బంది అంటే నాలెడ్జ్ వస్తుంది కానీ దాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు సద్వినియోగం చేసుకోలేని సందర్భము, అవకాశాన్ని అందిపుచ్చుకోలేని సందర్భం అని కూడా చెప్పవచ్చు. నిర్ణయాల వల్ల అటువంటి వైఖరి ఉంటుంది పంచమ భావంలో. కొంత సంతానం మూలక ఆలస్యానికి కూడా ఆస్కారం ఉంటుంది. సంతానం కావాలి
అని ఎవరైనా అనుకున్నట్లయితే ధనుసు రాశి వారు కొంత ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం, కొంత అపార్షన్ వంటి ఇబ్బందులు కూడా ఉండొచ్చు అని చెప్పవచ్చు. అందరికీ కాదు, కొంత వ్యక్తిగత జాతకాల బట్టి మార్పు ఉంటుంది. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో కనుక కన్సీవ్ అయినట్లయితే కొంత సిజేరియన్ కూడా ఎక్కువ ఆస్కారం సూచిస్తుంది. పంచమ భావంలో రాహు కాబట్టి, పంచమం అంటే పొట్ట కాబట్టి, రాహు అంటే కుజ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి సిజేరియన్ జరిగేటువంటి ఆస్కారం, ఒంటి మీద కత్తి గాడు పెట్టేటువంటి సందర్భాలు, ఈ విధంగా సిజేరియన్ కూడా ఆస్కారం ఉంటుంది. అయితే కొంత మొండి వైఖరిని మాత్రం ఈ ధనుసు రాశిలో తగ్గించుకోవాలి. మొండి పట్టుదల మాత్రం పెట్టండి. మీరు అనుకున్నట్టే చేయాలి అనేటువంటి ఒక మొండి పట్టుదల మాత్రం వీడి కొంచెం ఆలోచన చేసినట్లయితే మరింత బాగుంటుందని చెప్పవచ్చు. కొంత నిర్ణయాల లోపం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు ధనుసు రాశి వారికి. ఆ పరంగా మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. దాంతోపాటుగా స్నేహితుల వల్ల కూడా కొంత చిన్నపాటి ఇబ్బందికర స్థితికి ఆస్కారం ఉంది కాబట్టి అటు పరంగా కూడా జాగ్రత్త వహించాలి. అంటే స్నేహితుల యొక్క సలహాలు సూచనలు వద్దు. మీ యొక్క ఆలోచనలు, మీ సలహాలు సూచనలు మాత్రమే తీసుకోండి. మీకు ఏదైనా సలహా సూచనలు కావాలంటే కుటుంబంలో ఉన్నటువంటి వారితో మాత్రమే చర్చించి తీసుకోండి, కానీ బయట వారి యొక్క సలహాలు సూచనలు అవసరం లేదు. మిత్రుల యొక్క సలహా అస్సలు అవసరం లేదు. మిత్రుల నుంచి మాత్రం సలహాలు సూచనలు గ్రహించకపోవడమే మంచిది అని చెప్పవచ్చు ఈ యొక్క ధనుసు రాశి వారికి. అయితే ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ, ఒక్కొక్క గ్రహం కొన్ని స్థానాలను చూడటం జరుగుతుంది వాళ్ళ యొక్క దృష్టితోటి. అంటే ఎవరికి ఏ దృష్టి ఉంది, మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. మీ యొక్క చతుర్థ భావంలో ఉన్నటువంటి ఆ యొక్క బృహస్పతి గ్రహము ఆ యొక్క పంచమ దృష్టితోటి కర్కాటకాన్ని చూడటం జరుగుతుంది. కర్కాటకం అనేటువంటిది బృహస్పతి గ్రహానికి వచ్చేస్తే మీ యొక్క అష్టమ భావము, ధనుసు రాశి వారికి అష్టమ భావము ఈ యొక్క కర్కాటకం కాబట్టి ఈ అష్టమాన్ని చూసినటువంటి గురువు ధన విషయాల్లో పెట్టుబడిలో కొంత జాగ్రత్త వహించాలి. ఇందాక తొందరపాటు నిర్ణయాలు లేదంటే మొండి వైఖరి అని చెప్పి ఉన్నాం కదా, రాహు వల్ల పంచమంలో ఇటువంటి స్థితి కలిగేటువంటి ఆస్కారం. కొంచెం ఇన్వెస్ట్మెంట్లో కొంత జాగ్రత్త వహించండి, అష్టమ భావాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి. అయితే కొంత సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఏదో ఒక విషయంలో మీరు ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచాల్సిన సందర్భం వస్తుంది. లేదనుకుంటే మీరు అన్ని విషయాలు సీక్రెట్గా ఉంచడమే మంచిది, ఇలా కూడా చెప్పవచ్చు. ఈ ధనుసు రాశి వారు కొంత మీరు ఏం చేస్తున్న విషయం ఎవరికి తెలియజేయకుండా ఉండటం సర్వదా శ్రేయోదాయకం ఈ సంవత్సరం. దాంతోపాటుగా ఈ యొక్క బృహస్పతి గ్రహం సప్తమ దృష్టితోటి కన్యను చూడటం జరుగుతుంది, కన్యా రాశిని. అంటే ఈ ధనుసు రాశి వారికి కన్యా రాశి అనేటువంటిది దశమ భావం అవుతుంది కాబట్టి మీకు వృత్తి విషయాలు సానుకూలపడతాయి, అనుకూలంగా ఉంటాయి. ఆయన యొక్క నవమ దృష్టి, బృహస్పతి గ్రహ యొక్క నవమ దృష్టితోటి వృచ్చికాన్ని చూడటం జరుగుతుంది. అంటే మీ యొక్క వ్యయభావాన్ని, వ్యయాన్ని బృహస్పతి గ్రహం చూసినప్పుడు శుభకార్యాలకై ధనం ఖర్చు పెట్టాల్సిన స్థితి. మీరు ధనం ఖర్చు పెడతారు కానీ శుభకార్యాలకై ధనం ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం. మంచి విషయమే, కానీ మీ చేతులు ధనం మాత్రం అయిపోతాయి. లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల ధనం అయిపోతుంది. అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు, కానీ చేతిలో డబ్బు లేదు అనేటువంటి భావన వస్తుంది. ఈ విధంగా శుభకార్యాలకై ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఈ యొక్క భాగ్య దృష్టితోటి వ్యయభావాన్ని ధనుసు రాశి వారికి గురువు చూడటం వల్ల కలుగుతుంది. కొంత ధన విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి, అంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో జాగ్రత్త వహించాలి అని కూడా చెప్పవచ్చు. ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఇక శని భగవానుడు మీ యొక్క తృతీయ స్థానం నుంచి మీ యొక్క పంచమ భావాన్ని చూడటం జరుగుతుంది కాబట్టి సంతానం ఆలస్యం అయ్యేటువంటి ఆస్కారం, సంతాన విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ ధనుసు రాశి వారికి ఆలస్యం అవుతాయని చెప్పవచ్చు ఇందాక మాట్లాడుకున్నట్టుగానే. ఇక సప్తమ దృష్టితోటి సింహాన్ని చూడటం జరుగుతుంది కాబట్టి సింహం అనేటువంటిది మీకు భాగ్యస్థానం అవుతుంది. కొంత నిదానంగా జరిగేటువంటి సందర్భం, పనులన్నీ కొంచెం నిదానంగా జరుగుతాయి, చాలా స్పీడ్గా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. భాగ్యస్థానాన్ని శని భగవాన్ చూడటం, ఇటువంటి ఫలితాలు. ఇక మీ వ్యయభావాన్ని శని భగవాన్ చూస్తారు కాబట్టి చిన్నపాటి అనారోగ్యం, పెద్ద అనారోగ్యం కాకపోయినప్పటికీ చిన్న అనారోగ్యం. ఎటువంటి అనారోగ్యం అంటే అది చిన్నపాటి జాయింట్ పెయిన్స్ అనుకోవచ్చు, కొంత నిస్సత్వ నీరసం వచ్చేటువంటి ఆస్కారం. ఇటువంటి ఇబ్బందులు, చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి జాగ్రత్త వహించాలి చిన్న చిన్న ఇబ్బందులు కూడా. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఫలితాలు కనపడుతున్నాయి. మీకు అనుకూల గ్రహంగా శని భగవానుడు, కేతువు, ప్రతికూల గ్రహంగా రాహువు, కొంత చిన్నగా
కొంత గురువు అంటే చతుర్థ భావంలో మంచివాడే అయినప్పటికీ కూడా చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంది. అయితే అందువల్ల ఈ ధనుసు రాశి వారి ఈ సంవత్సరంలో ఎక్కువగా దుర్గామాతను ఆరాధించాలి. దుర్గాదేవిని దర్శనం చేసుకోవడము, శుక్రవారం రోజున రాహుకాలాల్లో దీపం వెలిగించడము, రాహుకాలాల్లో అభిషేకాది కార్యక్రమాలు కుంకుమార్చన చేసేటువంటి ప్రయత్నం చేయడము, రాహుగ్రహ అనుగ్రహం కోసంగా కొంచెం పాటుపడటము, శనివారం రోజున అభాగ్యులకు ఎవరికైనా ఇడ్లీలు పంచిపెట్టడం, అంటే మినుములతో చేసినటువంటి పదార్థాలు, మినుములు ఇడ్లీలను పంచిపెట్టడం, దుర్గాదేవిని దర్శించడం, దుర్గా ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండటం, ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయాలి. దాంతో పాటుగా ఓం ఐం హ్రీం రాహవే నమః, ఓం ఐం హ్రీం రాహవే నమః, ఇది రాహుగ్రహ మంత్రము. ఈ రాహుగ్రహ మంత్రాన్ని కూడా ఈ సంవత్సరంలో మీరు జపిస్తూ ఉండటం సర్వదా శ్రేయోదాయకం. రాహుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇందాక నేను తెలియజేసిన ఇబ్బందులు, తొందరపాటు నిర్ణయాలు కానివ్వండి, కొంత మొండి వైఖరి ఇటువంటివి లేకుండా ఉంటాయి. ఓం ఐం హ్రీం రాహవే నమః. లేదనుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. రాహుకేతుల యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి, ఈ సర్పగ్రహాలు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా అవసరం. సుబ్రహ్మణ్య దేవాలయం సందర్శించడం కానివ్వండి, మంగళవారం రోజున ఆదివారం రోజున ఈ పుట్టలో పాలు పోసేటువంటి ఆస్కారం ఉన్న పుట్టలో పాలు పోయడం, ఓం క్లీం నాగదేవతాయి నమః, ఓం క్లీం నాగదేవతాయి నమః, ఈ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా చేయడం సర్వదా శ్రేయోదాయకం. దాంతోపాటుగా ఖచ్చితంగా ఈ యొక్క ధనుసు రాశి వారు మీ ఇంట్లో నెమలి పింఛాలు ఉంచండి. నెమలి పింఛాలను ఈ సంవత్సరం మీరు చూస్తూ ఉన్నట్లయితే రాహుగ్రహం యొక్క ప్రతికూల ఫలితాలు మీ మీద పడకుండా ఉంటాయి. మీరు వర్క్ చేస్తున్న సందర్భంలో, మీ వర్క్ చేసేటువంటి ప్లేస్లో కానివ్వండి, లేదంటే మీ వ్యాపార స్థలంలో, మీ గృహంలో ఖచ్చితంగా నెమలి పింఛాలు ఉండాలి. ధనుసు రాశి వారికి రాహుగ్రహ అనుగ్రహం కోసంగా ఇలా నెమలి పింఛాలు ఉండటం వల్ల కూడా శుభం చేకూరుతుంది. మీ యొక్క గృహంలో కానివ్వండి, వ్యాపార స్థలంలో కానివ్వండి, బెల్లం, ఆ యొక్క గుడాన్ని, బెల్లాన్ని నైరుతి మూలలో ఒక చోట పెట్టి ఉంచండి. అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఇలా పెట్టి ఉంచండి. దానివల్ల కూడా కొంత ఈ దృష్టి ప్రభావం కూడా మీ మీద పడకుండా ఉంటుంది. ధనుసు రాశి వారికి తెలియజేసిన ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. రాహుగ్రహ అనుకూలత కూడా లభిస్తుంది. ఇటువంటి పరిహార ప్రక్రియ, ఇందాక తెలియజేసేటువంటి మంత్రము అవసరమవుతాయి. అటువంటి దుర్గాదేవి ఆలయాలను సందర్శించడము, శుక్రవారం రోజున కుంకుమార్చన కానివ్వండి, రాహుకాల పూజలు కానివ్వండి చేయించడము, వీలైతే శ్రీకాళహస్తి కూడా అనుకోవచ్చు, రాహుకేతుల పూజ కూడా అనుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి రాహుకేతుల యొక్క పూజ కానివ్వండి, ఇవి కూడా చేయడం శ్రేయదాయకం. దాంతోపాటుగా దశ మహావిద్యల్లో ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఈ సంవత్సరం అంతా మీరు ఆరాధించాలి. అంటే ధూమవతి, దశ మహావిద్యలో ఉన్నటువంటి 7వ దేవత. అందరూ అనుకుంటున్నారు ధూమవతి కేతు గ్రహానికి అని చెప్పి, కాదండి, రాహుగ్రహానికి. ఎందుకంటే ధూమము అంటే పొగతో కూడినటువంటి గ్రహం కూడా రాహు కాబట్టి మీరు గ్రంథాలను పరిశీలించి చూడండి. ధూమవతి, ఈ ధూమవతి దేవిని ఆరాధించాలి. అయితే ఈ ధూమవతి మంత్రం కనుక చూసినట్లయితే ఓం ధూం ధూం ధూమవత్యై నమః, ఓం ధూం ధూం ధూమవత్యై నమః. ఈ మంత్రాన్ని కూడా 27 సార్లు ప్రతిరోజు జపించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారికి. సాత్విక మంత్రాలు ఎవరైనా చదవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మన ఛానల్లో కూడా అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గాలు, పరిహార మంత్రాలు తెలియజేస్తున్నాం. అవన్నీ కూడా సాత్విక మంత్రాలే. కఠినంగా ఉండేటువంటి మంత్రాలు ఎవరికి తెలియచేయలేదు. మూల మంత్రాలు వేరుగా ఉండవచ్చు, కానీ సాత్విక మంత్రాలు తెలియజేసాము. అంటే చాలా రకాల మంత్రాలు ఉంటాయి. ధూమవతి దేవి అంటే బోల్డ్ మంత్రాలు ఉంటాయి. సందర్భానుసారంగా పేరుని బట్టి మార్చుకుంటూ ఉండాలి. గొప్పగా ఉపాసించేటువంటి సందర్భం, లక్షలు జపం చేసేటువంటి సందర్భంలో పేరును బట్టి ఈ మంత్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అది ఒక పెద్ద కాన్సెప్ట్. దాని గురించి కూడా నేను తెలియజేస్తున్నాను. మంత్రారూఢము, బీజ సంపుటీకరణ, కరణము అంటాము. అదేమిటి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఒక వీడియోలో తెలియజేసి ఉన్నాను. ఆ వీడియో మనకు చూడకపోయినట్లయితే మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. ఈ విధంగా ఈ 3 మంత్రాలు చదువుకుంటూ తెలియజేసేటువంటి పరిహార ప్రక్రియను ఆచరిస్తూ ఉండటం వల్ల శుభం కలుగుతుంది. అయితే ఇక జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ ధనుసు రాశి వారు ఎలాంటి విషయాలు చేయాలి, చేయకూడదు అంటే, ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలి అనుకునేటువంటి వారు ఆగండి.
జనవరి నుంచి ఏప్రిల్ వరకు వద్దు. ఏప్రిల్ తర్వాతగా ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా కొంటారు కూడా, వెహికల్ కూడా అనుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారు ఇటువంటివి చేయండి. దాంతోపాటుగా కుటుంబ సంబంధిత విషయాలు కొంత జాగ్రత్త వహించాలి. దాంతోపాటుగా ధనం మూలక ఇబ్బందులు కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. సలహా ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. మధ్యవర్తిత్వం అస్సలు తగదు. మధ్యవర్తిత్వం కూడా చేయకండి. కొంత ఏప్రిల్ వరకు ఉపయోగపడాలి. ధనుసు రాశి వారు శుభకాలం వస్తుందని చెప్పవచ్చు. అందువలన ఇన్ని రోజులు ఎట్లాగో సమస్యలు అనుభవిస్తూ వచ్చారు కాబట్టి ఈ యొక్క 3 నెలలు కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏప్రిల్ నుంచి శుభపరిణామాలు ఉంటాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మాత్రం ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నా, కారు కానీ బిల్డింగ్ కానీ ఏదైనా కొనాలనుకుంటే మాత్రం కొనద్దు. కొంచెం ఆగండి, తర్వాత కొనుక్కోవచ్చు, అవకాశం ఉన్నది. ఇల్లు కట్టుకోవాలి అనుకునే ఆస్కారం, గృహం నిర్మించాలి అనుకునే వారు కూడా అప్పుడు చేసుకోవడమే మంచిది. అందువల్ల ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ 3 నెలలు కూడా ఉండటం శ్రేయదాయకం. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, మీ సన్నిహితులతో షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి, సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే సజ్జనా సుఖినో భవంతు. గ్రహ గమనం తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ ఘంటసాల.